పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో శనివారం వనమహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సుమారు 1050 మొక్కలు గులాబీ మందార గన్నేరు, జామ సపోటా అంజీర్ మల్బరీ ఉసిరి సీతాఫలం, వివిధ రకాల పూలు, పండ్ల, ఔషధ మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వనమహోత్సవాన్ని నిర్వహిస్తూ, విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే ప్రకృతి పట్ల ప్రేమ, బాధ్యత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు తమ ఇళ్ల వద్ద ఈ మొక్కలను నాటి, సంరక్షించడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు, వాటి ద్వారా లభించే పూలు, పండ్లను ఆనందంగా వినియోగిస్తున్నారని, తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. ఆ ప్రోత్సాహమే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా నిర్వహించేందుకు స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యానికేతన్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాయత్రి విద్యానికేతన్ ఆవరణలో గ్రీన్ డే సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది. ఇది నీ ప్రకృతి అంటే వనమహోత్సవం అనే యొక్క ప్రోగ్రాం తోటి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము. ఇది ప్రతి సంవత్సరం కూడా మేము జరుపుతున్నాము. ముఖ్యంగా దీని ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు ప్రతి ఒక్కరు కూడా మొక్కలు ఇచ్చి అవి నాటి అవి పెరిగే విధంగా చేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ భూమికి చెట్లు అనేటి ఊపిరితిత్తులు లాంటి ఈ ప్రకృతిని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మనిషికి ప్రకృతి యొక్క అవసరం ఎంతో ఉన్నది, కానీ ప్రకృతికి మనిషి లేకున్నా ఏం కాదు. కానీ మనకు ప్రకృతి అవసరం కాబట్టి తప్పకుండా దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య కూడా ప్రకృతిలో సమతుల్యత లోపించడమే. ఎందుకంటే మనుషులు ఉన్నంత రేషోలో ఇక్కడ అడవి సంపద అనేది లేదు, అడవులను ఎక్కువ కూడా నరికేస్తున్నారు. కాబట్టి చెట్లను పెంచడం మూలన మనకు గాలి, నీరు, అదేవిధంగా ఆహారం అన్నీ కూడా చెట్ల ద్వారానే వస్తాయి. కాబట్టి వాటిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో పిల్లలకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా ప్రకృతి యొక్క గొప్పతనాన్ని దాన్ని వివరించడం జరిగింది. వారి యొక్క జన్మదినాల్లో కూడా ఒక్కొక్క మొక్కను నాటి పెంచి ప్రకృతి సమతుల్యతను కాపాడాలని వారికి తెలియజేసి దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన భారతీయ సంస్కృతిలో చెట్లను కూడా మనం అదే దేవతలుగా ఆరాధిస్తాం. రావి చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, అదేవిధంగా తులసి చెట్టు కానీ మనం ఆరాధిస్తాం. అంటే మన పూర్వీకులు కూడా ప్రకృతిని ప్రేమిస్తూనే ఉన్నారు. కాబట్టి మనం కూడా ప్రకృతిని ఆరాధిస్తూ దాన్ని కాపాడుకొని భవిష్యత్తు తరాలకు చక్కటి వాతావరణాన్ని అందించాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి ప్రకృతి సమతుల్యతను కాపాడాలని ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.